హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తనుజని. వెల్కమ్ టు హర్షి తనూజ్ ఫుడ్. ఈ రోజు రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అలసందల కర్రీ. ఈ అలసందలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చపాతీల్లోకైనా, రోటీల్లోకైనా, పూరీల్లోకైనా చాలా చాలా బాగుంటుంది. బగారా రైస్లో కూడా బాగుంటుంది. ఇది సింపుల్ గా ఎలా చేయాలనేది చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కప్పు అలసందలు తీసుకొని మనం 7-8 గంటలు ఇట్లా బాగా నానబెట్టుకోవాలన్నమాట. ఇవి నానబెట్టుకొని ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకొని కూర చేసుకోవాలి. ఈ అలసందల్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి అన్నమాట. ఇవి మనం రక్తంలోని కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది. హార్ట్కి కూడా చాలా మంచిది. ఈ అలసందల కూర మనం చేసుకొని తినటం వల్ల ఏంటంటే పొట్ట ఫుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. దానివల్ల మనం ఇది బరువు తగ్గడానికి, వెయిట్ లాస్కి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు వీటిని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని వీటిని కుక్కర్లో ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ మొత్తం ఒక కుక్కర్లో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసేసుకుందాం. ఇప్పుడు అలసందలు మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కూరకి గ్రేవీ తయారు చేసుకుందాం. 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 టమాటాలు, చిన్న అల్లం ముక్క, చిన్నులపాయలు ఒక 6-7 చిన్నులపాయ రెబ్బలు. ఈ మొత్తం ఇప్పుడు మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం అన్నీ వేసేసుకుందాం. దీంట్లో కొంచెం వాటర్ కూడా పోసుకుందాం. ఇప్పుడు మొత్తం మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం. ఇప్పుడు అలసందలన్నీ బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక బాండి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. మీకు బటర్ కావాలంటే బటర్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ అంతా బాగా వేగాలన్నమాట. మీడియం మంట మీద ఉంచుకొని వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు టమాటా ఉల్లిపాయ పేస్ట్ కొంచెం వేగింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ గరం మసాలా, 1 స్పూను కారం అన్నమాట. ఈ మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా బాగా వేగనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి ఇంకొంచెం వాటర్ కూడా పోసుకొని మనకు కావాల్సినంత గ్రేవీ, ఇప్పుడు మనకు వాటర్ కొంచెం పోసుకొని ఇంకొక 5 మినిట్స్ బాయిల్డ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మూత తీసేసుకోండి. ఇప్పుడు గ్రేవీ అంతా బాగా ఉడికిపోయింది, నూనె కూడా పైకి తేలింది. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న అలసందలన్నీ మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ అలసందల్ని ఒకసారి ఇట్లా ఎనుక్కోండి. అప్పుడు ఇంకొంచెం మెత్తగా అయిపోయి కూరలోకి కలిసిపోయి బాగుంటుంది. ఇప్పుడు కూర గట్టిగా ఉంటే ఇంకొంచెం వాటర్ పోసుకోండి. ఇప్పుడు 1 గరిటె పెరుగు కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోండి. ఈ కూర చాలా హెల్త్కి చాలా మంచిదనమాట. ఇది చపాతీల్లోకైనా, పుల్కాల్లోకైనా, పూరీల్లోకైనా చాలా బాగుంటుంది ఈ అలసందల కర్రీ. ఈ అలసందల వల్ల హెల్త్కి చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి వారానికి ఒక 2 సార్లన్నా ఇలా అలసందల కూర చేసుకొని తినండి. మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా. ఈ అలసందల్లో మంచి ప్రోటీన్ కూడా లభిస్తుంది అన్నమాట బాగా. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కసూరి మెతి తీసుకొని ఇట్లా నలిపేసేసి వేసుకోండి. కసూరి మెతి వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా కూర అయిపోయినట్టే. మీకు కావాలంటే పైన ఫ్రెష్ క్రీమ్ కానీ కొంచెం బటర్ కానీ వేసుకోండి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు పొయ్యి ఆపేసేసి ఇంకా సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన అలసందల కర్రీ రెడీ. ఈ అలసందల కర్రీ మనకి చపాతీలతో అయినా, పుల్కాలతో అయినా, లేదా పూరి కానీ, లేదా బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంట్లో ఇవాళ చపాతీలు చేశాను, దాంట్లో టేస్ట్ చూద్దాం. ఇప్పుడు చూడటానికి చాలా ఎమ్మీగా ఉంది, వాసన అయితే అద్దిరిపోతుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. దీంట్లో ఇట్లా
ఆనియన్స్ కూడా తినండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. అలసందల కర్రీ అద్దరిపోయిందా? చాలా చాలా బాగుంది, సూపర్ టేస్ట్గా ఉంది. సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేయాలనేది చూపించాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.